ఒక బోధకుడుగా నువ్వు ఎక్కువ మందిని క్రీస్తు మందికి నడిపిస్తావా, నేను ఎక్కువ మందికి నడిపిస్తావా? కమాన్, ఈ పోటీ పడదామరా. ఆరోగ్యకరమైన పోటీ ఇది. హెల్దీ కాంపిటీషన్ అంటారు దాన్ని. ఇలా పోటీ పడడం వల్ల మార్పులు జరిగిపోతే విపరీతంగా మతోన్మాదులకి కింద డైనమిట్లు పేలిపోతుంటాయి వాళ్ళకి. అవునా? అవునా? భయం. ఏంటి భయం? అమ్మ రాయన వీళ్ళందరూ ఒకటైపోయి సువార్త కోసం వీళ్ళు కొట్టుకున్నారని మనం అనుకున్నాం, కానీ వీళ్ళేంట్రా మన మీద దండెత్తారు అందరు కలిసి. ఒక్కొక్కడికి గుండెలు అవిసిపోవాలి. అలా చేద్దాం తమ్ముళ్ళారా, అలా చేద్దాం. రెడీయా? సువార్తకి రెడీయా? మార్చడానికి రెడీయా? బైబిల్ని నమ్మించడానికి రెడీ అవుదామా? వదిలేండి పనికిరాని డిబేట్లు, పోటీలు పక్కన పెట్టండి, పనికిరానివి. తండ్రి కుమారులకు ఒక బంధాన్ని పెట్టాడు. కన్నవాడుగా అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని చెప్పాడు. మనమంతా ఆయన పిల్లలము అని చెప్పాడు. మనం కుమారులం, ఆయన కుమారులం. దేవుడు నిత్యుడు, ఆయన తరువాత ఆయన కుమారుడు నిత్యుడు. ఆయన పిల్లలుగా మనమందరం కూడా నిత్యులమే. మనం ఎవ్వరం కూడా అనిత్యులం కాదు, నిత్యత్వం లేని వాళ్ళం కాదు. కానీ వీళ్ళు పనికిరాని సిద్ధాంతాలను బయటకు తీసి వీళ్ళు మాత్రమే నిత్యులైన వాళ్ళు, మిగతా వాళ్ళు నిత్యులు కారు అని నిత్యత్వం కోసం గొడవలు, కుమారత్వం కోసం గొడవలు, జ్యేష్ఠత్వం కోసం గొడవలు. పాపిని ఎలా రక్షించాలో ఆలోచించండి ముందు. అవును, సమాజంలో యేసు ప్రభువుని రక్షకుడిగా ఎలాగ ఒప్పింప చేయాలో ఆలోచించండి. పోటీలు కాదు, డిబేట్లు కాదు. రక్షణ సువార్త ఎలా ప్రకటించాలో ఆలోచించండి. బైబిల్లో నీది గొప్ప, నాది గొప్ప, ఎవడి సిద్ధాంతం గొప్ప అనేది కాదు. నా పెట్టండి, తుడిచండి పక్కకి అవన్నీ. నీకు యేసు ప్రభు, నాకు యేసు ప్రభు ఆదేశించింది ఏంటో తెలుసా? సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త. సువార్త చేస్తున్నావా? సువార్తలు లేవు మనకి. డిబేట్లు, మాటి మాటికి అల్లరి, గొడవ, పనికిరాని సందేశాలు. పాపిని రక్షించలేని నువ్వు సందేశాలు ఎన్ని మాట్లాడితే ఎందుకయ్యా? యేసుప్రభు నిజరక్షకుడు, లోకానికి నిజమైన దేవుడిని నిరూపించలేని నీ చేతకాని ప్రసంగాలు ఎందుకయ్యా? మన ప్రసంగాలు ఎన్ని మాట్లాడితే ఉపయోగం ఎందుకు చెప్పండి? యేసుప్రభుని రక్షకుడిగా ఒప్పింప చేయలేకపోతే ఈ సమాజంతో, ఆయన్నే కదా సమస్తానికి ఆధారభూతుడిగా పెట్టాడు. ప్రారంభకుడిగా, మొదటివాడిగా, కడపటివాడిగా పెట్టింది ఆయనే. తండ్రి పెట్టాడు ఆయన్ని. నాయన నువ్వే స్టార్ట్ చేయరా, నువ్వే స్టార్ట్ చేయి, నువ్వే ఆరంభించు నాయన. ఇచ్చాడు దేవుడు అధికారం, అది దేవుని గొప్పతనం. అది తీసుకున్నది కుమారుని యొక్క గొప్ప తత్వం, లోబడే విధానం అది. ఇవన్నీ అర్థం కానప్పుడు ఏమండి